ప్రేక్షకులకు నమస్కారం అండి. దీన్ని శివలింగి అంటారు. దీన్ని లింగదొండ అని కూడా అంటారు కొంతమంది. చూడండి, దొండకాయలాగా సార్లు ఉన్నాయి కదా, రౌండ్గా ఉంది. శివలింగి అంటారండి దీన్ని. లింగదొండ అని కూడా అంటారు. కాయలు ఉన్నాయి కదా, ఇది పండింది అనుకోండి ఎర్రగా ఉంటుందండి. దీని లోపల గింజలు ఉంటాయన్నమాట. చూసారా, సేమ్ దొండకాయ లోపల జిగురుండి గింజలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇవి కూడా. అర్థమైందండి. సార్లు కూడా దొండకాయకు ఉన్నట్టుగా సార్లు ఉన్నాయి చూడండి, కొన్ని దొండకాయలకి ఇలా సార్లు ఉంటాయి. అందుకనే లింగదొండ అంటారు, కురసగా ఉంటుంది కాబట్టి. ఓకేనండి. ఇది సంతానం కలిగించడానికి, ఎవరికైతే సంతానం లేదనుకుంటారో, ఎవరైతే మాకు సంతానం కలగట్లేదు అనుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా నేను చెప్పి వీడియో ఫాలో అవ్వండి. ఇది నేను ఎంతోమందికి ఇచ్చి సంతానం కలిగేలాగా చేయటం జరిగింది. అంటే వాళ్ళ శరీరంలో ఉన్న లోపాలన్నీ తొలగిపోవడానికి కొన్ని మందులు ఇచ్చండి. అప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ సరైపోయి మంత్లీ మామూలుగా మెన్స్ట్రువల్ సైకిల్ వస్తూ ఉంటే కనుక 12 నుంచి 16 రోజుల లోపల ఎగ్ రిలీజ్ అవుతుంది కదండి, వాళ్ళకి తెలుస్తుంది, పెయిన్ వస్తుంది లేడీస్కి. ఆ టైంలో అది ఒక 2-3 నెలలు చూసిన తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్ అయింది, వీళ్ళకి పర్వాలేదు, వీళ్ళ ఆరోగ్యం బాగుంది అనుకున్నప్పుడు దీనిని బహిష్టు సమయంలో, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది కదండి, వచ్చినప్పుడు ఒక కాయని మింగాలి. ఇంత పెద్ద కాయ మింగటం చాలా కష్టం. ఇందులో కొంచెం ఒక మాదిరి సైజు తీసుకుని ఇలాగా పండిన దాన్ని మింగాలి. అది ఎవరైతే మింగుతారో వాళ్ళు ముట్టుకోకూడదు. భర్త కానీ వైద్యుడు కానీ ఇవ్వాలన్నమాట. కళ్ళు మూసుకోమని నోట్లో వేస్తే నెయ్యిలో ముంచుకున్నారనుకోండి జాగ్రత్తగా దిగిపోతుంది. కొంచెం అడ్డుపడకుండా చూసుకోండి, పెద్దకాయ అయితే అడ్డుపడుతుంది. చిన్నపండు మింగాలి. ఆ 3 రోజులు మింగండి. అలాగా 3 మెన్స్ట్రువల్కి 3 మింగి భర్తతో కంటిన్యూగా కలిసి ఉంటే కనుక 3 నెలల్లోనే కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది ఒక మిరకిల్ ప్లాంట్ అన్నమాట సంతానం కలిగించడంలో. ఇటువంటి ఏంటంటే రహస్యమైన మూలికలు ఈ అందరికీ చెప్పేవి కాదు. ఎంతోమంది సంతానం లేక ఇబ్బంది పడి నాకు ఫోన్లు చేస్తా, సార్ మాకు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదని, కొంతమంది ఏమో మాకు మెన్స్ట్రువల్ సైకిలే సరిగ్గా రావట్లేదని. ఒకళ్ళైతే యూకే నుంచి ఫోన్ చేశారండి, 33 ఏళ్ళు అంట అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి ఫిజికల్గా టెస్ట్లు ఏవో చేస్తారంట. అక్కడ చేస్తే కనుక నీకు 47 ఏళ్ళు వయసు ఉన్నట్టుగా వచ్చిందమ్మా, ఆల్మోస్ట్ మెనోపాజ్లోకి వస్తున్నాయి టెస్ట్లో, నీకు మెన్స్ట్రువల్ సైకిల్ రాకపోవచ్చు అని చెప్తున్నారంట డాక్టర్లు. వాళ్ళు ఇంకా సంతానం లేదు, ఇప్పుడే మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయి మెనోపాజ్ వచ్చేస్తే ఇంకా వాళ్ళకి సంతానం ఎలా కలుగుతుందండి? చాలా భయపడిపోతున్నారు. వాళ్ళకి ఏం చేస్తాం మనం, మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి మందులు ఇస్తా, అట్ ద సేమ్ టైము ఎగ్ రిలీజ్ అవడానికి వాళ్ళ ఆరోగ్యం బాగుపడేలాగా ఇవన్నీ ఇస్తే కనుక ఒక 3 నెలలు కనుక, అంటే వాళ్ళకి ఎటువంటి మందులు ఇస్తామంటేనండి, రిజువనేషన్ అని ఉంటాయి మందులు మన దగ్గర, యాంటీ ఏజింగ్ అనమాట నిజం చెప్పాలంటే. అటువంటి మందులు మనం ఇస్తాం. అటువంటి మందులు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఏజ్ మళ్ళీ వెనక్కి వస్తుంది కాబట్టి ఎంతో కొంత, అప్పుడు మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ న్యాచురల్గా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ న్యాచురల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మందుల ద్వారా వచ్చేది ఏర్పాటండి. వాళ్ళ శరీరంలో అవయవాలు మళ్ళీ రిజువనేట్ అయ్యి వాటిలంతటా అయ్యి మళ్ళీ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వచ్చేలాగా ఏర్పడింది అనుకోండి, అది న్యాచురల్ అవుతుంది. మనం ఏదో సపోర్టివ్గా మందు ఎదురు చెట్టు ఉంది కదండి, బ్యాంబూ, దాని ఆకులు కషాయం తాగినా లేకపోతే నల్ల నువ్వులు కషాయం తాగినా డెఫినెట్గా మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేస్తుంది చాలామందికి. అర్థమైందండి. అలా రావడం కాదు, న్యాచురల్గానే ఫిజికల్గానే వాళ్ళ శరీరంలో మళ్ళీ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రావడానికి ఏ అవయవాలు పనిచేయాలి, ఏ అవయవాలు వర్క్ చేస్తే మళ్ళీ ఈ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, అలా ఆ విధంగా చేసుకునండి. అప్పుడు ఇది రావాలన్నమాట. ఏది న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అయినప్పుడు మనం దానికి సపోర్ట్గా ముందర అంతవరకు తీసుకొచ్చి పేషెంట్ని, అప్పుడు ఇటువంటి మందులు ఇస్తే అండి చక్కగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, మంచి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. అదేవిధంగా కొంతమందికి 3rd మంత్లో అబార్షను, 4th మంత్లో అబార్షను, 5th మంత్లో అబార్షన్, ఇలాగ 2-3 సార్లు అదే నెలలో అదే టైంలో అబార్షన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఇలాంటి మందులు తీసుకుంటా వీటికి తగ్గట్టుగా ఆమ్లా ఏదైతే ఉసిరికాయ ఉందో దాన్ని తేనెలో నానబెట్టుకుని రోజు ఒక్క కాయ తింటే వాళ్ళకి వేవిళ్ళు కానీ, ఈ కడుపులో మంట కానీ, వికారం కానీ, వాంతులు కానీ ఏమీ లేకుండా
శిశువు తల్లి కూడా అద్భుతమైన టానిక్ అండి, ఇద్దరికీ కూడా. ఆ టానిక్ ఉపయోగపడుతుంది, ఇటు ఈ మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఏది 3rd మంత్, 2nd మంత్, 4th మంత్లో ఇబ్బందులు ఉంటాయి చూడండి, అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలగటంలో ఒక అద్భుతమైన మూలిక అండి ఇది. ఇదే మూలికని పుష్యమే ఆదివారం నాడు వేరుతోటి సహా మొత్తం మొక్కను తీసుకోవాలి. కాయలు, ఆకులు, వేరు, కాడ అన్నీ బాగుండాలన్నమాట. ఆ టైంలో తీసుకుని దీన్ని జాగ్రత్తగా నూరి దీన్ని ఇంతంత గుటికలు చేసి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని దానికి 7 రంగుల దారాలు చుట్టాలండి. అది కూడా ముహూర్తం ఉంది, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చుట్టి వాటితోటి అనేక రకాల ప్రక్రియలు చేయొచ్చండి. అర్థమైందా? అది ఒక అద్భుతమైన గుటిక అన్నమాట. అది మిరాకిల్ గుటిక. అది మీరు యాంటీ ఏజింగ్గా కానీ కాయకల్ప చికిత్సలో కూడా ఆ గుటిక పనిచేస్తుందండి. కాయ చికిత్స అంటాం. అంటే ఏంటంటే ముసలితనం రాకుండా ముసలి వాళ్ళని మళ్ళీ పడుచు వాళ్ళుగా చేయడానికి కూడా ఆయుర్వేదంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియ కాయ చికిత్స. దాన్నే కాయకల్ప అంటారు. ఆ కాయకల్ప చికిత్సల్లో వాడగలిగే ఒక అద్భుతమైన మూలిక ఈ శివలింగి అండి. ఇది లింగదొండ అంటారు. అంచేత ముగ్గిన వెంటనే వీటి విత్తనాలు కనుక కలెక్ట్ చేసి ఉంచుకుంటే కూడా ఆ విత్తనాలు కూడా డైలీ ఒకటి మింగినా కూడా మీకు సంతానం కలగడానికి అవకాశం ఉందండి. కానీ మనం ఏ మందు ఇస్తున్నామో ఆ స్త్రీకి తెలియకుండా ఈ గింజ ఇవ్వాలి. అక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఎన్నో శాస్త్రాల్లో అదే కండిషన్ రాశారు. అది మీరు అదంతా చేదస్తాం, ఇదంతా మనం నమ్మొచ్చా అని అనుకుంటే నేనేం చెప్పలేను. శాస్త్రంలో రాసింది ఆ విధంగా ఫాలో అయితే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. దానికి ఏదో రీజన్ ఉంటుంది. సంథింగ్ ఒక గింజ ముంగితే పిల్ల పుట్టేయటం అని ఈజీగా ఉండి వాళ్ళు నెగిటివ్గా ఆలోచించడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టరేమో అని, అందువల్ల వాళ్ళకి చెప్పకుండా ఇమ్మని చెప్పి ఉండొచ్చు శాస్త్రంలో. అర్థమైంది కదండి? ఎన్నో అద్భుతాలు ఉంటాయి ఈ సృష్టిలో. భగవంతుడు మన కోసం సృష్టించిన మిరాకిల్స్ అన్నమాట ఈ అద్భుతాలు. వీటి గురించి మనం తెలుసుకుని ఇది 10 మందికి తెలియజేయటమే నా ఉద్దేశం అండి. అర్థమైంది కదండి? దీన్ని శివలింగి, మరొకసారి చెప్తున్నా, లింగదొండ అంటారు. ఇది ఓన్లీ రైనీ సీజన్లోనే దొరుకుతుందండి. లింగ పొట్ల అని ఉంది, అది కూడా చేదు పొట్ల అంటారు, పొట్టోలా అంటారు దాన్ని. అది కూడా వర్షాకాలమే వస్తుందండి. ఇంతకాయ ఉంటుంది, పొట్లకాయ కిందే ఉంటుంది, ఇంతే ఉంటుంది, కఠోరమైన చేదుగా ఉంటుంది. అది కామిర్ల మీద, ఫీవర్ల మీద, రక్తశుద్ధి మీద, అనేక చర్మవ్యాధుల మీద చాలా గొప్పగా అది పనిచేస్తుందండి. నమస్కారం అండి.